ప్రేమను కూడా, అటు న్యాయాన్ని ఇటు ప్రేమని రెండిటిని గౌరవించి వాటిని నెరవేర్చడానికి తన ప్రాణమునే బలిగా పెట్టినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవ్వరూ లేరు. ఉంటే చూసుకోండి, మీ బతుకాలం వెతుక్కోండి, ఉంటే నాకు కూడా చెప్పండి. అయిపోయిందండి, తిరిగి తిరిగి సాలిపోయి క్లైమాక్స్లో చచ్చిపోదాం అనుకున్నప్పుడు దర్శించాడు, లైఫ్ టర్న్ అయింది. మీకు కూడా మీ కాళ్ళు నొప్పులు వచ్చిందా తిరగండి, చూసుకోండి, ఫైనల్ చేసుకోండి. అంతేగాని గుడ్డిగా మాత్రం ఫాలో అవ్వద్దు, యేసు ప్రభుని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. అందరూ వెళ్తున్నారండి నేను కూడా వెళ్తానండి అనే ఆ దరిద్రపు మాట మాత్రం మాట్లాడొద్దు. ఈ అందరూ పోతున్నారు నేను పోతున్నాను, అందరూ గుంట్లో దూకుతారు నేను దూకుతాను, ఈ సోది మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం. నీకు మైండ్ ఉందిగా, నీకు కూడా ఏబిసిడీలు ఈలు ఎక్కాలు కూడా తెలుసుగా. 100 రూపాయలు ఇచ్చి 40 రూపాయలు వస్తువు తీసుకొని 50 రూపాయలు ఇస్తే ఇంకా 10 వస్తాయిగా అంటావుగా. 100 రూపాయలు ఇచ్చి 40 రూపాయలు సరుకులు తీసుకొని వాడు 50 ఇచ్చాడు అనుకో, ఇంకో 10 వస్తాయి అని లెక్క బాగా తెలుసుగా. ఈ లెక్కలు తెలిసినప్పుడు నేను చెప్పే ఈ లెక్కలు కూడా దయచేసి తెలుసుకోండి, స్పష్టంగా తెలుసుకొని ఆయనను రుచి చూచి వెంబడించండి. అప్పుడేగా ఎవడు ఎన్ని రకాల తిప్పలు పడ్డా నువ్వు వదలవు. అర్థమైందా? అలా క్లియర్గా తెలుసుకోకుండా గుడ్డిగా ఫాలో అయ్యావు అనుకో, ఖచ్చితంగా ఒకనాటికి నువ్వు మళ్ళీ అన్యుల్లో కలిసిపోతావు, అవిశ్వాసిగా అయిపోతావు. నేను ప్రభువులోకి వచ్చినప్పుడు పునాది పటిష్టంగా చూసుకున్నది. ఇప్పుడు చెప్పండి, న్యాయమును ప్రేమించి ప్రేమను ప్రేమించి ఈ రెండిటిని నెరవేర్చడానికి తన ప్రాణము పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు యేసు ప్రభువును బట్టి మనకు ధైర్యం ఉంది, ఎందుకంటే మన పాపాలు ఆయన మోసాడు కనుక రేపు తీర్పు తప్పించుకునే ఛాన్స్ ఉంది మనం. మరి మిగిలిన వాళ్ళు అలా చేయలేదే, మన పాపాలు ఇంకొకటి ఎవరు మోసారు? పోనీ వాళ్ళ నామంలోనే పోదాం, ఒక్కడు కూడా లేడు. ఇంకా చెప్పాలంటే కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవింపక తప్పదు అన్నాడు. నేను చేసిన కర్మలు నేను మోసే కాడికి నీకెందుకు మొక్కాలి? నా కర్మ మోసినవాడు ఎవరు? ఆయన యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి నేను యేసునే ఫాలో అవుతా. నా క్లారిటీ ఉంది, నా విశ్వాసంలో నేను గుడ్డిగా లేను.